అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా నేను కొన్ని పూజల కోసం పూజా సామాగ్రిని నేను మితు ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఒక ఇన్‌స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. వీళ్ళది ఇన్‌స్టాగ్రామే కాదండి, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. అలానే వీళ్ళకి ఓన్‌గా హోల్‌సేల్ పూజా సామాగ్రి షాప్ కూడా ఉందండి. వీళ్ళ దగ్గర ఐటెమ్స్ అనేటివి చాలా బావుంటాయండి. మీకు ఎటువంటి ఐటెమ్ కావాలన్నా సరే వీళ్ళ దగ్గర అయితే మీకు దొరుకుతుందండి. మీకు ఎటువంటి ఐటెమ్స్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి అయితే మీరు మెసేజ్ చేయండి. అలానే మీరు మన ఛానల్ పేరు కానీ, మన ఛానల్‌లో ఫోటో కానీ మీరు వాళ్ళకి పెట్టి మీరు ఎటువంటి ఐటెమ్ కావాలి అన్నా సరే మీకు కొద్దిగా డిస్కౌంట్‌లో ఆఫర్ అనేది మీకు మనీ అనేది తగ్గించి అయితే మీకు ఇస్తారండి. అయితే వీళ్ళ దగ్గర నేను ఏ సామాగ్రి తెప్పించుకున్నాను, క్వాలిటీ ఎలా ఉంది, హానెస్ట్ రివ్యూ అనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే నేను వీళ్ళ దగ్గర తెప్పించుకున్న ఐటెమ్ వచ్చేసి 3 స్టెప్ వుడెన్ స్టాండ్ అండి. ఈ వుడెన్ స్టాండ్ అనేది ఎవరికైనా సరే పూజా ప్లేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, విగ్రహాలు అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు వీటి మీద అయితే విగ్రహాలు కానీ, పూజా ఫొటోస్ కానీ పెట్టుకోవడానికైతే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ కానీ వీటి మీద పెయింటింగ్స్ కూడా మనకి కామధేనువు అయితే ఆవుతో ఉన్నటువంటి పెయింటింగ్స్ అయితే వేశారండి. చూడ్డానికి చాలా డివోటీన్ వైబ్ గా అయితే చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ వీళ్ళ ప్యాకింగ్ అనేది చాలా బాగా చేసి పంపిస్తారండి. వీళ్ళు ఎక్కువగా కూడా అయితే వీళ్ళు ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఇంటర్నేషనలే కాదండి, లోకల్ కూడా మన ఇండియా మొత్తం కూడా వీళ్ళు షిప్పింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎక్కడ వీళ్ళు షిప్పింగ్ చేసినా సరే వీళ్ళ ప్యాకింగ్ అనేది 100% మార్క్స్ అయితే నేను ఇస్తానండి. ఎందుకంటే ప్యాకింగ్ అంత బాగా వీళ్ళు చేసి పంపిస్తారు. అందులో ఏదైనా సరే గ్లాస్ ఐటమ్ పెట్టినా కూడా బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వీళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారండి. ఇప్పుడైతే నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి అష్టదళ పద్మం స్టాండ్ అండి. మనం ఎక్కువగా అయితే దీని మీద మనం లక్ష్మీదేవిని పెట్టుకొని చిన్న చిన్న దీపాలంటే వెలిగించుకొని మనం పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే ఇవి అయితే చాలా ట్రెండీగా అయిపోయాయండి. ఎక్కడ చూడు ఇవైతే మనకి ఆన్లైన్లో అయితే సేల్ చేస్తూ ఉన్నారండి. వీళ్ళ దగ్గర అయితే రేట్ అనేది నేను కనుక్కున్నానండి, చాలా రీజనబుల్గా అయితే ఉంది. ఈ అష్టలక్ష్మి స్టాండ్ అనేది అంటే ఈ స్టాండ్లో అయితే మనం అష్టదళ పద్మం లాగైతే ఉంటుంది కదండి, మనము అష్ట దీపాలను అయితే మనం సెట్ చేసుకోవచ్చు అండి. దీపాల కోసం వీళ్ళు దీపాలను కూడా మనకి ఈ స్టాండ్తో పాటు అయితే పంపిస్తారండి. 8 చిన్న చిన్న దీపాలు అయితే అండి. వీటిలో అయితే మనము నెయ్యి దీపాలను కానీ, మనం నువ్వుల నూనెతో కానీ వెలిగించుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. మధ్యలో మనము మీ దగ్గర కనుక అమ్మవారి విగ్రహం ఉన్నా లేదా అమ్మవారికి సంబంధించి ఏదైనా సరే వెండి కానీ ఏదైనా మూర్తి ఉన్నా కూడా మీరు మధ్యలో పెట్టుకొని చుట్టూరు మీరు అష్ట దీపాలతో మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అయితే మధ్యలో నేను అమ్మవారిని పెట్టుకోవడం కోసం నేను లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే తెప్పించుకున్నానండి. అమ్మవారి విగ్రహం క్వాలిటీ అనేది చాలా బాగుందండి. చాలా వెయిట్ కూడా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అమ్మవారికి అయితే వెనకాల అమ్మవారి హెయిర్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఈ విగ్రహం చూడగానే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చారు అన్నట్లుగా అనిపించిందండి. వీళ్ళ దగ్గర ఈ సైజే కాదండి, చిన్న చిన్న సైజెస్లో కూడా మీకు విగ్రహాలు అనేవి దొరుకుతాయండి. మీకు ఈ అష్టదళ పద్మం స్టాండ్ అనేది కూడా మీకు కొద్దిగా పెద్ద సైజ్ కూడా కావాలి అంటే దొరుకుతుంది, చిన్న సైజ్ కూడా దొరుకుతుంది అండి. ఇదైతే మీకు రీజనబుల్ రేట్గా ఉందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే ఈ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను లక్ష్మీదేవి విగ్రహం తెప్పించుకున్నాను కదండి, ఇప్పుడు నేను తెప్పించుకున్న ఐటమ్ వచ్చేసి గుడ్ల గూబ అండి. అంటే లక్ష్మీదేవి వాహనంగా మనము గుడ్ల గూబను అయితే మనం చెప్తూ ఉంటాం కదండి. ఈ గుడ్ల గూబ మూర్తి కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఎటువంటి అంటే మనకి బ్యాడ్ ఎనర్జీస్ అంటాయి కదండి, నెగిటివ్ ఎనర్జీ, ఏదైనా గాలి దెయ్యం అని ఇట్లా మనకి ఉంటాయి కదండి, ఇవేవి కూడా మన ఇంట్లో అయితే రావట అండి. తర్వాత అమ్మవారికి సంబంధించిన పాదాలు అయితే తెప్పించుకున్నానండి. ఈ పాదాలు అయితే సాక్షాత్తు అమ్మ పాదాలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి. చూడ్డానికి చాలా కళగా చాలా బరువుగా కూడా ఉన్నాయండి. ఇందులో అయితే మనకి చాలా సైజెస్ అయితే ఉంటాయండి. చిన్న సైజు, పెద్ద సైజు, మనం టెంపుల్స్లో పెట్టుకునే వాళ్ళకు కూడా పెద్ద పెద్ద సైజెస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. మీకు కూడా ఎవరికైనా సరే ఎటువంటి సైజ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. చెప్పాను కదండి, మీకు ఒకవేళ ఏ ఐటెం కావాలి అన్నా సరే మన ఛానల్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ఫోటోని తీసుకొని వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళు మీకు రేట్ అనేది తగ్గించి చెప్తారండి. క్వాలిటీ విషయంలో అయితే గ్యారంటీ అయితే నేనైతే ఉంటానండి. తర్వాత నేను తెప్పించుకున్నటువంటి ఐటెం వచ్చేసి మనకి శ్రావణ మాసం శుక్రవారాలలో ఎక్కువగా గురువారాల్లో లక్ష్మీ వారాలలో లక్ష్మీ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి. అందుకని లక్ష్మీ దీపం అయితే తెప్పించుకున్నానండి. ఇది మనకి యాంటిక్లో అయితే ఉంటుందండి. యాంటిక్ ప్లస్ మనకి బ్రాస్ క్వాలిటీ అనేది అస్సలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇదైతే మనకి ఈ దీపం అనేది కొద్దిగా వెయిట్లెస్గా అయితే ఉందండి. కాబట్టి మనకి తక్కువ రేట్లోనైతే దొరుకుతుంది. బట్ అమ్మవారి ఫేస్ కానీ ఫినిషింగ్
ఫినిషింగ్ కానివ్వండి, అమ్మవారికి మనం తోరం అంటాం కదండి, మనకి అమ్మవారి చుట్టూరు మనకి ఒక స్టాండ్ టైప్లో, అలానే కింద మనకి ఫ్లవర్లో డిఫరెంట్ మనకి డిజైన్స్ చాలా బాగుందండి. నిజం చెప్పాలి అంటే చాలా బాగుంది. ఒక హానెస్ట్ రివ్యూ అనేది నేను మీకు అందరికీ ఇస్తున్నానండి. మీకు కూడా ఎవరికైనా సరే ఈ లక్ష్మీ దీపం కావాలి అన్నా సరే తప్పకుండా మీరు ఈ ఐటమ్ అయితే తీసుకోవచ్చండి. కొద్దిగా వెయిట్ తక్కువ ఉంది కాబట్టి రేట్ కూడా తక్కువే ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత అష్టలక్ష్మి దీపం అండి. మనకి మార్కెట్లో అష్టలక్ష్మి దీపాలు అనేటివి రకరకాల మోడల్స్లో అయితే వస్తూ ఉంటాయండి. మనం తీసుకునే దాన్ని బట్టి మోడల్ని బట్టి మనకి రేట్స్ అనేటివి ఉంటాయి. అయితే ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఐటమ్ వచ్చేసి ఈ దీపం వచ్చేసి లక్ష్మీదేవి అలానే కుబేరుడు ఇద్దరు ఉంటారండి మధ్యలో. మళ్ళీ మనకి చుట్టూ కూడా అష్టలక్ష్ములు అయితే మనకి ఉంటారండి. ఈ అష్టలక్ష్ములని చూస్తుంటే ఎంత బాగున్నారంటే మనకి ఫినిషింగ్ కూడా లక్ష్మీదేవి కళ్ళు కానివ్వండి, అమ్మవారు మూర్తి ఎలా అయితే మనకి విగ్రహాల్లో ఫోటోలు అయితే ఉంటారో అలానే అమ్మవారు ఆ వాటిల్లో అయితే ఫిట్గా కూర్చొని మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. నాకైతే ఈ దీపాలు అయితే చాలా బాగా నచ్చాయండి. ఇప్పుడు నేను తెప్పించుకున్నటువంటి ఐటెంలో అయితే నాకు ఎక్కువగా ఈ 3 స్టెప్ వుడెన్ స్టాండ్ అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే క్వాలిటీ బాగుంది, అలానే మనకి కొద్దిగా పెద్ద సైజుగా అన్ని విగ్రహాలు పట్టేలాగైతే ఉందండి. తర్వాత లక్ష్మీ దీపం చాలా బాగా నచ్చిందండి. తర్వాత అష్టలక్ష్మి దీపం చాలా బాగా నచ్చింది. తర్వాత అష్టదళ పద్మం ముగ్గు, అది అష్టదళ పద్మం స్టాండ్ అని చెప్పాను కదండి, అది కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్యాకింగ్ చాలా బాగా చేసి పంపిస్తారు. మీకు కూడా ఎటువంటి ఐటెం కావాలి అన్నా అండి వీళ్ళ దగ్గర ఈ ఐటమ్సే కదండి, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. వరలక్ష్మి అమ్మవారి ఫేసెస్ కానీ, దుర్గా అమ్మవారి ఫేసెస్ కానీ, వారాహి అమ్మవారి ఫేసెస్, అలానే శ్యామల అమ్మవారి ఫేసెస్, ప్రతి దానికి మనకి పూజకు సంబంధించిన ప్రతి ఐటెం కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటుందండి. ఎవరైనా సరే టెంపుల్స్లో మీరు విగ్రహ ప్రతిష్టాపన చేయాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర టెంపుల్ స్టైల్లో పెద్ద పెద్ద విగ్రహాలు, కంచు కానీ, మనకి పంచలోహాల్లో కానివ్వండి, ఇత్తల్లో కానివ్వండి, జర్మన్ సిల్వర్లో కానివ్వండి, ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉందండి. ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉందండి. వాళ్ళ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వాళ్ళని సంప్రదించండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.